వేసుకుంటున్నాం. ఏమన్నాడప్పుడు కోడంగల్ భూములలో తొండలు గుడ్లు పెట్టాయి, పండ్లు గుడ్లు పెట్టాయి అని చెప్పినాడు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా కోడంగల్ పొలాలు చూసినావా? ఎన్ని పంటలు వంతాయి? 3 పంటలు వంతాయి. కోడంగల్ బ్రహ్మాండమైన పంటలు వంతాయి. రేపు ఎన్నికలు, ప్రధానిక ఎన్నికల్లో కోడంగల్ భూములలో బల్లులు గుడ్లు పెడతాయా, తొండలు గుడ్లు పెడతాయా? ప్రజలందరూ సమాధానం చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు అన్ని అబద్ధాల మాటలు. ఆ రోజు జైలుకు పోయినప్పుడు రైతులందరూ జైల్లో పడితే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక సొంత అన్న కన్నా, ఒక కుటుంబ సభ్యుని కన్నా ఎక్కువ వాళ్ళను, రైతులను ఆదుకున్నాడు. జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చినాడు. జైల్లో నుంచి ఒక్కరు కూడా ఇబ్బంది కాకుండా 2 నెలలు రైతులకు ఒక్కొక్కరి మీద 4 కేసులు పెట్టినారు. బయటికి వచ్చినాక మళ్ళీ జైలుకు పంపినారు. అనేక ఇబ్బందులు పెడితే కేటీఆర్ గారు ఒక అన్న కంటే ఎక్కువగా, ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళందరికీ ఒక అడ్వకేట్ లాగా పని చేసి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన ఘనత మన కేటీ రామారావు గారిని దక్కిందని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు కోడంగల్ అంతా చూసినాం. మనమే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాం. ఇక్కడ హాస్పిటల్ కట్టినాం, 3 హాస్పిటల్ కట్టినాం. కానీ హాస్పిటల్ స్టాఫ్ లేదు, మందులు లేవు. బ్రహ్మాండంగా ప్రతి గ్రామానికి, ప్రతి తాండకు రోడ్ వేసినాం. కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత 5,000 కోట్ల రూపాయలు కోడంగల్ తీసి అభివృద్ధి చేసినాం. దత్తత తీసుకొని ఏం చేసినామని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. చర్చ పెడితే మేము ఏ గ్రామాలలో రోడ్లు వేసినాం? నువ్వు ఫార్మా కంపెనీలకు డబుల్ రోడ్ తప్ప ఏ గ్రామాల్లో రోడ్ వేయలే. ఎక్కడైతే ఫార్మా కంపెనీ పెడుతుర్రో అక్కడ మాత్రం డబుల్ రోడ్లు వేస్తున్నావు తప్ప ఏ గ్రామానికి తాండకు రోడ్ వేయలే. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోడంగల్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కోల్ది సభ, ఈ నిరసన సభ, నిరసన రైతు దీక్షదారులను కళ్ళు తెరిచి ఇప్పటికన్నా రైతులకు రైతు బంద్ అయ్యి కంప్లీట్ గా రుణమాఫీ చేయాలి, 4,000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడతారు.